ఈ మధ్య కాలంలో కొత్తగా పేషెంట్స్ మమ్మల్ని అడుగుతున్నారు. డాక్టర్ గారు మీరేమన్నా కాల్షియం ఇంజెక్షన్ చేస్తారా అని. కాల్షియం ఇంజెక్షన్ ఏంటి? అని అందరికీ డౌట్ వస్తది. సో, ఇప్పుడు కొత్తగా ఏంటంటే మార్కెట్‌లో ఆస్టియోపోరోసిస్ అనగా ఎముకలో సాంద్రత తగ్గడము, పెలుసుదనం పెరగడము, గుల్లబారిపోవడం. ఈ పేషెంట్స్‌కి కొత్తగా ఏంటంటే ఈ డెనిసుమాబ్ ఇంజెక్షన్ అని మార్కెట్‌లోకి రావడం జరిగింది. సో, దీని గురించి మనం ఇవాళ మన వీడియోలో విశ్లేషిద్దాం. సో, ఆస్టియోపోరోసిస్ గురించి ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను. సో, మీకు అందరికీ తెలుసు బోన్ మినరల్ డెన్సిటీ అనేది ఓ 50, 60 ఇయర్స్ పైన పడిన మేల్స్ కావచ్చు, ఫీమేల్స్ కావచ్చు, వాళ్ళలో ఎముకలో సాంద్రత తగ్గడం అనేది సాధారణం. సో, దాన్ని ధృవీకరించని కొరకు మనం డిఎండి టెస్ట్ అంటే డెక్సా స్కాన్ చేయడం జరుగుతుంది. యూజువల్గా డెక్సా స్కాన్ టు లెఫ్ట్ వ్రిస్ట్, లెఫ్ట్ హిప్ అండ్ స్పైన్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే దట్ ఈస్ నాన్ డామినెంట్ కాబట్టి. సో, అలా చేసినప్పుడు సర్టెన్ వాల్యూస్ మనకి ఈ ల్యాబ్ డిపార్ట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. దాన్ని ఉద్దేశించి ఎనీ డాక్టర్ మనకి కొన్ని కాల్షియం సప్లిమెంట్స్, కొన్ని వైటమిన్ డి సప్లిమెంట్స్, కొంచెం మెగ్నీషియం సప్లిమెంట్స్, దాంతో సహా ఈ మధ్య కాలంలో కొన్ని ఇంజెక్షన్స్ కూడా మార్కెట్లోకి రావడం జరిగింది. దాంట్లో బిస్ఫాస్ఫోనేట్స్ అని, బిస్ఫాస్ఫోనేట్స్లో ఇంజెక్షన్ రూపంలో ఇవ్వచ్చు, టాబ్లెట్ రూపంలో ఇవ్వచ్చు. పీటీహెచ్ అన్లాక్స్ అంటే టెరిపెరటైడ్ ఇంజెక్షన్. దాని తర్వాత కొత్తగా వచ్చింది ఏంటంటే డెనిసుమాబ్. సో, పాత వాటితో కంపేర్ చేస్తే డెనిసుమాబ్కి కొన్ని అడ్వాంటేజెస్ డెఫినెట్గా ఉన్నాయి. సో, మనకి డెనిసుమాబ్ ఏ విధంగా పనిచేస్తుంది అనే దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మీకు తెలుసు రోడ్డు భవన శాఖ వచ్చేసి ఒక కొత్త రోడ్డు వేసేసింది. దాన్ని నల్లా గురించో దేని గురించో మనము తవ్వడం జరుగుతుంది. సో, ఆ తవ్విన దాన్ని మళ్ళీ భవన శాఖ వచ్చి రోడ్ వేస్తుంది అనమాట. సో, ఈ రోడ్డు వేయడం ఏదైతే బోన్ ఫార్మేషన్, కొత్తగా బోన్ తయారు కావాలంటే మనకి ఒక కణం ఆస్టియోబ్లాస్ట్ అనే కణం అనేది బోన్ కొత్తగా వేస్తూ ఉంటుంది. ఏదైతే బోన్ తీయడానికి సంబంధించిన కణం ఏంటంటే ఆస్టియోక్లాస్ట్. అదేం చేస్తుంది, ఎంతసేపు ఆ బోన్ని తవ్వుతూనే ఉంటుంది అనమాట. సో, ఈ ఇంజెక్షన్ ఏం చేస్తుందంటే ఏదైతే మనం ఆస్టియోక్లాస్ట్ అని మాట్లాడామో ఆ కణాన్ని స్టాప్ చేస్తుంది, దాని ఫంక్షన్ స్టాప్ చేస్తుంది. సో, వేసిన రోడ్డు ఆల్రెడీ తయారైన బోన్ని తవ్వడం అనేది జరగకుండా ఉంటుంది. దానివల్ల ఏంటంటే బోన్ అనేది దృఢంగా ఉండడము, బోన్ డెన్సిటీ పెరగడము, దానివల్ల పెద్దగా బోన్ పెయిన్ రాకుండా ఉండడము, అదే కాకుండా రిస్క్ ఫర్ ఫ్రాక్చర్ అనేది కూడా తగ్గుముఖం పడుతుంది. లేకపోతే ఏంటంటే ఈ 50, 60 ఇయర్స్ పైన పడిన ఫిమేల్ పేషెంట్స్ కావచ్చు, మేల్ పేషెంట్స్ కావచ్చు, వాళ్ళు ఊరికే తూలిపడిన, బాత్రూంలో జారిపడిన 100% వెన్నుపూస ఎముక, తొంటి ఎముక, మణికట్టు ఫ్రాక్చర్ అయ్యేదానికి ఆస్కారం ఉంది. సో, యాజ్ ఎ ట్రీట్మెంట్ వైజ్ మనం వాడచ్చు, ఒక ప్రివెంటివ్ ఆస్పెక్ట్లో కూడా వాడచ్చు. సో, ఈ ఇంజెక్షన్ ఇచ్చే ముందు ఏంటంటే ఎవరైనా కానీ ఒక బోన్ డిఎండి టెస్ట్ చేసుకుంటే దానిలో కనుక రిజల్ట్ కనుక -2.5 కన్నా తక్కువ ఉన్నప్పుడు, లేదంటే -1 to -2.5 ఉండి వాళ్ళకి ఏమైనా హై రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటే మాత్రం ఈ ఇంజెక్షన్ మీకు ఒక క్వాలిఫైడ్ డాక్టర్ ఇవ్వడం జరుగుతుంది. సో, ఈ డెనిసుమాబ్ యొక్క మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే 6 నెలలకు ఒకసారి తీసుకుంటే చాలు. మనం ఒక సబ్క్యూటేనియస్ ఇంజెక్షన్ మనం ఈ పొట్ట భాగంలో తీసుకోవచ్చు, తొడ భాగంలో తీసుకోవచ్చు, చేతి భాగంలో తీసుకోవచ్చు. ఎక్కడైతే కొద్దిగా స్కిన్ కింద కొంచెం కొవ్వు ఉంటే చాలు మనకి ఆ ప్రాంతంలో ఇవ్వచ్చు. ఈ డెనిసుమాబ్ యొక్క మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఎవ్రీ 6 months. అంతకుముందుకున్న టెరిపెరటైడ్ ఆ ఇంజెక్షన్స్ అంటే డైలీ తీసుకోవాలి. సో, డైలీ తీసుకోవడం అనేది కొంచెం ఇబ్బందికరమైన విషయం. అండ్ ఈ డెనిసుమాబ్తో మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే డోసింగ్ ఎవ్రీ 6 months. మనం అప్ టు 10 years స్టడీస్ ఏదైతే శాస్త్రం ఏం చెప్తుందంటే 5 to 10 years వరకు వాడొచ్చు అని చెప్తున్నారు. కొంతమంది రీసెర్చ్ స్కాలర్స్ ఏం చెప్తున్నారు, లైఫ్ లాంగ్ కూడా వాడొచ్చు అని చెప్పడం జరుగుతుంది. బట్ బిఫోర్ టేకింగ్ దిస్ ఇంజెక్షన్ డెఫినెట్గా మనము ఒకసారి ఈ జా డెంటల్ ఎగ్జామినేషన్ చేసుకోవాలి, నెంబర్ 1 పాయింట్. అండ్ కాల్షియం, వైటమిన్ డి, మెగ్నీషియం ఏ మోతాదులో మన శరీరంలో ఉన్నది కూడా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ డెనిసుమాబ్ ఏం చేస్తుంది, ఈ ఆస్టియోక్లాస్ట్ కణాన్ని ఇనిబిట్ చేస్తుంది, స్టాప్ చేస్తుంది. సో, మనం నేను ఏదో మాట్లాడిన రోడ్డు తవ్వడం, బోన్ తవ్వడం అనేది జరగదు. సో, అలా తవ్వనప్పుడు ఏంటంటే బ్లడ్లో కాల్షియం లెవెల్స్ కూడా తగ్గుముఖం పట్టొచ్చు. అందుకే పేషెంట్కి ఆల్రెడీ కనుక కాల్షియం లెవెల్స్ తగ్గుంటే మాత్రం వాటిని కరెక్ట్ చేసుకున్న తర్వాతనే ఈ ఇంజెక్షన్ తీసుకోవాలి. అదర్వైజ్ పేషెంట్ కెన్ ల్యాండ్ ఇన్ హైపోకాల్సిమియా, హైపోకెలీమియా, హైపోమెగ్నీసిమియా, ఇవన్నీ ప్రాబ్లమ్స్తో సఫర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకే ఎనీ క్లినిషియన్ మీకు ఈ ఇంజెక్షన్ పెట్టే ముందు కొన్ని బ్లడ్ టెస్ట్ చేయడం జరుగుతుంది. ప్లస్ ఎవ్రీ 1 to 2 years బిఎండి చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ ఇంజెక్షన్ యొక్క ఎఫికసీ టెస్ట్ చేయని కొరకు 100% మీరు ఎవ్రీ 1 to 2 years. అదర్వైజ్ వేరే బయాలజికల్ మార్కర్స్ కూడా ఉంటాయి, క్లినికల్ మార్కర్స్ కూడా ఉంటాయి. సో, అవి కొంచెం కాస్ట్లీ, అంటే బోన్ టర్న్ ఓవర్ మార్కర్స్ అంటాం. సో, అది పెద్దగా మీకు అవసరం లేదు. సో, ఇఫ్ యూ
గో టు ఎనీ క్లినిషియన్, మీకు ఈ డెనిసుమాబ్ ఇంజెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. దీంతో నాట్ ఓన్లీ ఇంజెక్షన్ తీసుకోవడమే కాదు, కాల్షియం సప్లిమెంట్స్ కూడా డైలీ ఒక 1000 milligrams ఆఫ్ కాల్షియం, వైటమిన్ డి తక్కువ ఉంటే వైటమిన్ డి సప్లిమెంటేషన్ కూడా కంపల్సరీ తీసుకోవాలి. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, మనం ఒక పిల్లర్ తయారు చేస్తున్నాం, పిల్లర్లో మనకి కంకర అవసరం, సిమెంట్ అవసరం, డస్ట్ అవసరం, ఉష్క అవసరం, సలాక అవసరం, అన్నీ కూడా సమపాలంలో ఉండాలి. సో ఈ డెనిసుమాబ్ అనేది ఏం చేస్తుంది, బోన్ తవ్వకుండా చేస్తుంది అంతే. సో ఆ పిల్లర్కి అవన్నీ కావాలి. సో 100% మనం ఈ సప్లిమెంటేషన్ ఎక్స్టర్నల్గా చేసుకోవాల్సి వస్తుంది. సో దిస్ ఈస్ Dr. Ramesh at Panisha Spine Pain Ortho Sleep Center at Uppal Crossroads. Do subscribe our health channel. Thank you.